శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన నారాయణీయంలోని 68వ దశకం గోపిక స్వాంతనంకి చేరుకున్నాం. అంటే గోపికలందరికీ కూడా ఇక్కడ మనశ్శాంతి కలిగింది, ఎందుకంటే కృష్ణయ్య దర్శనం ఇచ్చారు కాబట్టి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తవ విలోకనాత్ కృష్ణ గోపికా జన ప్రమద సంకులాత్ కృష్ణ పంకజేక్షణ అమృతధారయా కృష్ణ సంప్లుతా ఇవ స్థిమితతాం దదు కృష్ణ త్వత్పురోగత. స్వామి, నిన్ను దర్శించగానే అక్కడున్న గోపికలందరూ ఎంతో ఆనందించారు. వారంతా అమృతధారలో తడిసినట్లుగా ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టులై అలా నిలబడిపోయారు. కృష్ణయ్య దర్శనం లభించాక ఇంకా ఏవి కూడా పనిచేయవు కదా. తదను కాచనాత్ కృష్ణ తత్కరాంబుజం సపది గృహ్ణతి కృష్ణ నిర్విసంకితం ఘనపయోధరే కృష్ణ సంనిదాయ స పులక సంవృత కృష్ణ తష్టుషీచిరం. ఆ గోపికలలో ఒక గోపిక నీ విరహబాధని సహించలేక పక్కన ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా వెంటనే నీ చేతులను తీసుకుని తన గుండెల మీద పెట్టుకుంది. దానితో ఆమె శరీరమంతా ఆనందంతో పులకించిపోయింది. తవ విభో పరాత్ కృష్ణ కోమలం భుజం నిజగలాంతరే కృష్ణ పర్యవేష్టయత్ గలసముద్గతం కృష్ణ ప్రాణమారుతం ప్రతినిరుంధితి కృష్ణ వాతి హర్షుల. ప్రభు, మరొక గోపిక నీ వియోగ బాధతో పోతున్న తన ప్రాణాల్ని అదిమిపట్టుకున్నట్లు కోమలమైన నీ భుజాన్ని తన మెడ చుట్టూ పెనవేసుకుని ఆనందించింది. అపగతత్రపా కృష్ణ కాపి కామిని తవ ముఖాంబుజాత్ కృష్ణ పూగచర్వితం ప్రతిగృహ్యతత్ కృష్ణ వక్త్రపంకజే నిదదతి గత కృష్ణ పూర్ణకామత. ఇంకొక గోపకాంత పూర్తిగా సిగ్గు వదిలి నీవు నమిలిన తాంబూలాన్ని నీ నోటిలోంచి తీసుకుని తన నోటిలో వేసుకుంది. అలా చేసినందువల్ల తన కోరిక తీరినట్లుగా భావించి ఎంతో సంతోషించింది. వికరుణో వనే కృష్ణ సంవిహాయ మాం అపగతోసికాత్ కృష్ణ త్వామిహ స్పృశేత్ ఇతి సరోషయాత్ కృష్ణ తావదేకయా సజలలోచనం కృష్ణ వీక్షితో భవాన్. నన్ను ఎంతో నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇలాంటి ధూర్తుడవైన నిన్ను ఎవరు ముట్టుకుంటారు అంటూ ఆవేశంగా కోపంగా నీతో పలికిన ఒక గోపిక కొంతసేపటికి కోపం పోయి నిన్నే చూస్తూ కంటతడి పెట్టింది. ఇతి ముదాకులైర్ కృష్ణ వల్లవీ జనై సమముపాగతో కృష్ణ యామునే తటే మృదుకుచాంబరై కృష్ణ కల్పితాసనే గుసృణు భాసురే కృష్ణ పర్యశోభద. స్వామి, ఈ విధంగా తిరిగి ఆ గోపికలందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా నీతో కలిసిమెలిసి ఆ యమునా తీరంలో ఉన్నారు. వారంతా తమ కుచద్వయాల మీద ఉన్న కుంకుమ పుప్పొడి అంటిన తమ పైట చెంగుల్ని నేలపై పరవగా వాటి మీద నీవు సుఖంగా కూర్చున్నావు. కతి విధా కృపాత్ కృష్ణ కేపి సర్వతో ధృతదయోదయా కృష్ణ కేచిదాశ్రితే కతిచిదీదృశాత్ కృష్ణ మాదృశేష్వపి అభిహితో భవాన్ కృష్ణ వల్లభీ జనై. దీనికి ఇలాగ కూడా మనం
పాడుకోవచ్చు. అంటే మాట్లాడుతున్నట్టుగా ఉంది కాబట్టి ఇలా పాడుకోవచ్చు అనమాట. కతివిధా కృపా కేపి సర్వతో ధృతదయోదయా కేచిదాశ్రితే కతిచిదీదృశా మాదృశేష్వపి అభిహితో భవాన్ వల్లభీజనై. ఆ ఆహ్లాదకర సమయంలో సుఖంగా కూర్చున్న నీతో ఒక గోపిక, స్వామి, దయ, ప్రేమ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. కొందరు అందరి మీద దయను చూపిస్తారు, మరికొందరు తమని ఆశ్రయించిన వారి మీదే దయ చూపిస్తారు, మరికొందరు నీలాగా మా వంటి వారి మీద ఎంతో దయారహితంగా, ప్రేమరహితంగా ఉంటారు అని దెప్పి పొడుపు మాటలు పలికింది. అయి కుమారికా నైవ సంఖ్యతాం కఠినతామయీ ప్రేమ కాతరే మైతు చేతసో ఓను వృత్తయే కృతమిదం మయే చూచివాన్ భవాన్. వారి మాటలు విన్న నీవు తిరిగి ఆ గోపికలతో, ఓ ప్రియమైన గోపకాంతలారా, నేను మీ మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాను. నేను కఠినాత్ముడనని మీరు భావించకండి. నా మీద మీ మనస్సులో స్థిరంగా ఉండాలనే మిమ్మల్ని విడిచి వెళ్ళాను, అంతే తప్ప మీ మీద ప్రేమ లేక కాదు అని అన్నావు. అయిని సంయతాం జీవవల్లభ ప్రియతమో జనో నేదృశో మమ తదిహ రమ్యతాం రమ్యయామిని శ్వనుపరోధమిత్యాలపో విభో. ఓ ప్రియతములారా, నా మాటల్ని శ్రద్ధగా మీరు వినండి. మీలాగా నాకు ఇష్టమైన వారు ఎవరూ లేరు కనుక మీరంతా స్వేచ్ఛగా ఆనందంగా ఈ యమునా నదీ తీరంలో నాతో విహరించండి అని పలికావు. ఇతి గిరాధికం మోదమేధురైర్ వ్రజవధూజనై సాకమారమన్ కలిత కౌతుకో రాసఖేలనే గురుపురీపతే పాహి మాం గదత్. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇతి గిరాధికం మోదమేధురైర్ వ్రజవధూజనై సాకమారమన్ కలిత కౌతుకో రాసఖేలనే గురుపురీపతే పాహి మాం గదత్. ఇలా నీవు పలికిన మాటలు విని గోపికలంతా ఎంతో సంతోషించి హాయిగా నిస్సంకోచంగా నీతో రాసక్రీడలు సాగించారు. అలా అందరినీ సంతోషపరిచిన గురువాయూపురనాథ, నా వ్యాధుల్ని తొలగించి నన్ను రక్షించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.